Drop it. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సిరి గణేష్ ఎంటర్ప్రైజెస్ అండ్ నా పేరు మహాలక్ష్మి. మనం ఇప్పుడు చూస్తున్న సబ్జెక్ట్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మెషిన్లో ఫ్రంట్ నెక్ ఎలా సెట్ చేసుకోవాలి. అండ్ చాలా మందికి టైం వేస్టింగ్ అండ్ బోరింగ్ అండ్ కన్ఫ్యూజ్ ఇక్కడనే ఉంటుంది. అండ్ అదే ఒకసారి చూద్దాం. నాకు కూడా చాలా డిస్టర్బెన్స్ అనిపిస్తుంది ఫ్రంట్ నెక్ సెట్ చేయాలంటే. అండ్ నేను రెగ్యులర్గా చేయను కాబట్టి, ఇప్పుడు వర్క్ వదిలేసే కాబట్టి అది పెద్ద ఇంట్రెస్ట్ అనిపించదు. సో ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, ఈజీగా సెట్ చేసేస్తారు రెగ్యులర్గా అలవాటు ఉన్న వాళ్ళు. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో హ్యాండ్స్ నెక్ బాగా ఈజీగా వేసేసుకుంటారు. అండ్ ఫ్రంట్ వరకు వచ్చే వరకు చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ అవుతారు వీళ్ళు. ఒకసారి ఫ్రంట్ నెక్ అనేది మనం చెక్ చేసుకుందాం, ఎలా సెట్ చేయాలి, మన మార్కింగ్ ఎలా ఉండాలి అనేది. ఫ్రంట్ నెక్ క్రాస్ కటింగ్ నెక్ మనం చూసేది నార్మల్ నెక్ అయితే ఏం లేదు, బ్యాక్ ఎలా సెట్ చేసుకుంటామో ఫ్రంట్ కూడా అలాగే సెట్ చేసుకుంటాము. బట్ ఇప్పుడు ఈ జనరేషన్లో ఎవరు నార్మల్ కట్ అనేది బ్లౌజెస్లో ఫ్రంట్ యూస్ చేయట్లేదు, అందరూ వచ్చేసి క్రాస్ కటింగే యూస్ చేస్తున్నారు కదా. సో ఆ క్రాస్ కటింగ్ నెక్కు మనం ఫ్రంట్ నెక్ ఎలా సెట్ చేసుకోవాలి, సైజ్ ఎలా సెట్ చేసుకోవాలి, కరెక్ట్ లైనింగ్ ఎలా సెట్ చేసుకోవాలి, అదొకసారి చూద్దాం. మనం ఇది కంప్యూటర్ చూస్తున్నాం కదా మనం. అండ్ ఇది వచ్చేసి లాక్ అండి. నెక్స్ట్ డిజైన్ ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే ఇది రెడ్ కలర్లోనే ఉండాలి, అప్పుడు మనం ఇంకొక డిజైన్ సెలెక్ట్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఫస్ట్ నెంబర్లోకి వెళ్ళేసి మనకి ఏ డిజైన్ కావాలో ఫ్రంట్ నెక్, నాకు కావాల్సిన డిజైన్ వచ్చేసి ఇది ఫ్రంట్. సో 2 నెంబర్ వచ్చాను నేను, అది పొజిషన్ ఎలా ఉందో ఒకసారి నేను చెక్ చేసుకోవాలి కదా. సో స్ట్రైట్ ఉంది ఇది, ఇలా మన మార్కింగ్ కూడా రివర్స్లోనే ఉంటుంది కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ యాంగిల్ అనేది కదా, ఇక్కడ 25% పెట్టాలి. ఇది ఒకరొకరి మార్కింగ్ని బట్టి 25 నుంచి 35 ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో నాకు విడ్త్ వచ్చేసి ఎక్స్ అనమాట, మనది ఈ విడ్త్ ఎక్స్. ఫస్ట్ ఎక్స్ ఉంది కదా, నేను 90 పెట్టుకుంటున్నా, ఎందుకంటే ఎక్కువ డిజైన్ ఉంటే వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ వచ్చేసి 95 పెడుతున్నా. సో ఎందుకంటే ఈ రెండింటికి ఎక్స్కి వైకి చాలా వేరియేషన్స్ పెట్టుకుంటే డిజైన్ అంతా షేప్ అవుట్ అవుతుంది, డిజైన్ అనేది చాలా గలీజ్గా ఉంటుంది. ఇప్పుడు బ్యాక్ కూడా మనము ఫుల్ 100 పెట్టి ఇది కూడా 80 పెట్టామంటే కూడా డిజైన్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమమ్ బ్యాక్ది ఫ్రంట్ది కలవాలంటే కూడా సేమ్ ఉంటేనే కలుస్తూ ఉంది. సో డిజైన్ ఇలా ఉందండి, నాకు కావాల్సిన పొజిషన్ ఓకే. 4th నెంబర్ వచ్చేసి ఇక్కడ డిజైన్ని లాక్ చేసుకోవాలి, బ్లూ కలర్ వచ్చేసేలా. ఇప్పుడు ఈ ఫ్రంట్ నెక్కి సింబల్ వచ్చేసి ప్లస్, నెక్ మిడిల్లోన పాయింట్ దగ్గర ఉంది. మనం ఈ పాయింట్ని అబ్జర్వ్ చేయాలి, ఎక్కడైతే ఉంటుందో మన లేజర్ లైట్ని మన ఫ్రంట్ నెక్ వేసుకుంటాం కదా బ్లౌజ్ మీద, ఇదే ఈ ప్లేస్లో ఎక్కడుందో బ్లౌజ్ మార్కింగ్ మీద కూడా ఈ ప్లేస్లోనే నీడిల్ పెట్టుకోవాలి. మనం ఒకసారి చూద్దాము క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలి అనేది. క్లాత్ మీద ఎలా పెట్టుకోవాలి, ఫ్రేమ్ జరుపుకోవాలా ఏంటంటే డౌట్ ఉంటుంది మీకు. ఆ డౌట్ ఏంటంటే ఫ్రేమ్ ఉంటుంది కదా మనకు, రిమోట్ బటన్ లాగా ఉంటుంది కంప్యూటర్లోన. సో ఈ బటన్స్ తోటి మనం ఫ్రేమ్ మూవ్ చేసుకోవచ్చు అనమాట, ఎలా కావాలంటే అలా. ఫ్రేమ్ మూమెంట్ బటన్స్ ఇవి. సో ఇవి జరిపితే మనకు ఆ లైట్ అనేది కదులుతూ ఉంటుంది, ఎక్కడ కావాలో అక్కడ మనం జరుపుకోవచ్చు ఇలా. సో క్లాత్ మీద చూద్దాం ఇప్పుడు జరపడం ఎలా సెట్ చేసుకోవాలి అనేది. సో ఇది లేజర్ లైట్ ఉంది కదా, ఇది ఫ్రంట్ నెక్. నేను ఒకసారి మొత్తం ఫ్రంట్ నెక్ చూపిస్తాను మీకు. ఇది టోటల్ ఫ్రంట్ నెక్. సో ఈ ఫ్రంట్ నెక్ దగ్గర మనం ఇందాక కంప్యూటర్లో చూసినప్పుడు మార్కింగ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో మన లేజర్ లైట్ ఇక్కడికి వచ్చేలాగా పెట్టుకోవాలి ఫస్ట్ అయితే. ఏరియా చెక్ చేసుకున్నాను, బ్యాక్ బటన్ వచ్చాను. ఈ డిజైన్ నాకు ఇదే మార్కింగ్లో వస్తుందా లేదా అనేది డౌట్. కొంచెం అటు కావచ్చు, కొంచెం ఇటు కావచ్చు. కాబట్టి
నేను స్టిచెస్ ఫార్వర్డ్లో వెళ్ళేసి ఈ డిజైన్ని చెక్ చేసుకుంటా ఫస్ట్. ఇక్కడ చూసినట్లయితే ఇది మనకు ప్లస్ మైనస్ నీడిల్ సింబల్, ఇది ప్రెస్ చేయాలి. అండ్ ఈ ప్లస్ సింబల్ వచ్చేస్తే మనకు ఈ డిజైన్ షేపింగ్ అంతా చూపిస్తుంది అనమాట. మనకి ఏ నెంబర్ అయితే రన్నింగ్లో ఉందో ఈ నిడిల్ కదా మనకు, సో ఆ షేప్లోనే వస్తుందా ఇంకెక్కడైనా వస్తుందా అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. కరెక్ట్గా వస్తుంది కదా, చూసారు కదా, కొంచెం లిటిల్ బిట్ అటు ఇటు అయినా ఏం కాదు, అది కటింగ్లో వచ్చేస్తుంది. సో ఎగ్జాక్ట్గా మన ఫ్రంట్ అనేది సెట్ అయిపోయింది. ఇలా స్టిచెస్ ఫార్వర్డ్లో వెళ్ళి ఈ లైన్ అంతా చెక్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఏమవుతుంది, ఇక్కడ ఎక్కడో ఫ్లవర్స్ స్టార్ట్ అయిన తర్వాత అప్పుడు కానీ పైపింగ్ రాదు. మీరు అప్పుడు ఏం చేస్తారంటే ఫాస్ట్ ఫార్వర్డ్ ఒకసారి చెక్ చేస్తే మీకు ఐడియా వస్తుంది. మనకు ఈ నెక్ లైనే చెక్ చేయాలి ఫస్ట్. సో అది అక్కడ వరకు వచ్చేలాగా మనం ఈ స్టిచెస్ ఉంది కదా, ఇది ఫార్వర్డ్ చేసుకొని మనకి ఇప్పుడు సపోజ్ ఇక్కడ కుడుతుంది, ఇది స్టిచెస్ ఫార్వర్డ్ చేసాము. మీకు ఈ లైన్స్ ఫస్ట్ ఉందనుకోండి, ఈ లైన్ రాలేదు ఇప్పటి వరకు, ఫస్ట్ ఇదంతా డిజైన్ వేస్తుంది. తర్వాత నెక్స్ట్ ఎక్కడో మిడిల్లో ఉంది ఈ డిజైన్ ఉన్నప్పుడు, సో ఇలా అంతా వేరే డిజైన్ అంతా ఫస్ట్ కంప్లీట్ చేసేసుకోవాలి. ఈ డిజైన్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మీరు నీడిల్ అలా కింది కనుక్కొని చెక్ చేసుకోవచ్చు అక్కడ కరెక్ట్ కుడుతుందా లేదా అన్నది కూడా. సో సైడ్కున్న డిజైన్ మొత్తం ఫార్వర్డ్ అయిపోతుంది. కరెక్ట్గా మనకు ఆ లైన్ దగ్గర వచ్చినప్పుడు ప్రెస్ చేయడానికి అలర్ట్గా అయితే ముందుగానే ఉండాలి. మీరు ఎటో చూసేలోపు ఇది ఫాస్ట్ ఫార్వర్డ్ కాబట్టి ఇమీడియట్గా అయిపోతుంది. సో ఆల్రెడీ రెడీగా బటన్ మీద చెయ్యి దగ్గరికి పెట్టుకొని ఉండి అది కంప్లీట్ పోకముందే సో ఇప్పుడు ఇది ఫిల్లింగ్ వస్తుంది. అనేది పర్ఫెక్ట్ 100% మనం వేసుకున్న మార్కెట్ కరెక్ట్గా ఉంది. ఓకే, టోటల్ డిజైన్ అనేది బ్యాక్ వెళ్ళాలి, పర్ఫెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకున్న తర్వాత రివర్సే బ్యాక్ వెళ్ళాలి. 0 స్టిచెస్ ఒత్తకూడదు, డిజైన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ డిజైన్ చేయకూడదు. ఫస్ట్ టోటల్ రివర్స్ వెళ్ళాలి, 0 స్టిచెస్కి వెళ్ళిపోవాలి ఫస్ట్. అది ఎలా వెళ్ళాలి, ఈ స్టిచ్ రివర్స్ ద్వారానే వెళ్ళాలి. సెట్ చేసుకున్నాం కదా, క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ స్టార్ట్ చేస్తామంటే అది ఎక్కడికో వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇక్కడ నీడిల్ ఉన్నప్పుడు ఓన్లీ మనం రివర్స్ వెళ్తేనే అది కరెక్ట్ పొజిషన్కి అనేది వెళ్తుంది. ఫస్ట్ మీరు ఇంకొక చిన్న ట్రిక్ కూడా ఇక్కడ యూస్ చేయొచ్చు. డిజైన్ షిఫ్టింగ్ గురించి నేను ఇంతకుముందు వీడియోలో మీకు ఒకసారి చెప్పాను. సో అలా షిఫ్టింగ్ అవుతుంది, మళ్ళీ మనం సెట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది అన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ స్టిచ్ ఎక్కడైతే స్టార్ట్ అవుతుందో అక్కడ ఒక మార్కింగ్ లాంటిది మీరు కనుక పెట్టుకున్నట్లయితే ఆ డిజైన్ షిఫ్టింగ్ అయినా కూడా మీరు టోటల్గా క్యాన్సిల్ చేసేసి ఫస్ట్ స్టిచ్ అడ కుట్టేలాగా చేసుకున్నారనుకోండి, మీకు ఇంకా ఈజీగా కూడా. ఇప్పుడు టోటల్ స్టిచెస్ రివర్స్ అయ్యాయండి. డిజైన్ లాక్ చేశాను, రెడ్ కలర్ వచ్చింది, మళ్ళీ లాక్ చేశాను, బ్లూ కలర్ వచ్చేసింది. సో ఈ పాయింట్లో పెట్టుకుంటే మన డిజైన్ ఇది ఫ్రంట్ నెక్ కరెక్ట్గా సెట్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ కలర్ సెలెక్ట్ చేసేసి స్టార్ట్ చేయడమే డిజైన్. సో ఇది డిజైన్ అనమాట. సో ఇలా కలర్ సెలెక్ట్ చేసేసుకొని ఫ్యూజింగ్ పేపర్ పెట్టుకొని స్టార్ట్ చేస్తే కరెక్ట్గా సెట్ అవుతుంది. సో ఇది వచ్చేసి ఫ్యూజింగ్ పేపర్ అండి. మనం ప్రతి వర్క్ వేసే ముందుగా దీన్ని ఖచ్చితంగా ఇది పెట్టుకొని క్లాత్ కింద వర్క్ స్టార్ట్ చేయాలి. సో ఫ్రేమ్ కొద్దిగా పైకి లేపేసి ఇది ఇలా కిందికి తోసేసి మనకి ఎంత వర్క్ కావాలో అంత వర్క్కి సెట్ చేసుకోవచ్చు. సో
సో క్లాత్ కూడా లూజ్గా లేకుండా ఇలా అని చూస్తే మీకు లూజ్గా ఉందా లేదా తెలుస్తుంది. క్లాత్ అలా లూజ్ ఏమీ లేకుండా సెట్ చేసుకొని స్టార్ట్ చేసుకోవచ్చు. మీరు ఇలా సెట్ చేసుకున్నాక కూడా డిజైన్ వెనక్కి ముందరికి అనుకున్నారు కదా, నెక్స్ట్ డిజైన్ అన్లాక్ చేసి లాక్ చేసిన తర్వాత ఒకసారి ఏరియా కూడా చెక్ చేసుకోవాలండి మర్చిపోకుండా. ఎందుకంటే మరీ ఓవర్గా మీరు కిందికి అన్నారనుకోండి, అది ఫ్రేమ్లో అవుట్ అవుతుందా లేదా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. అందుకని డిజైన్ అన్లాక్ చేసి లాక్ చేసిన తర్వాత ఒక్కసారి మీరు ఖచ్చితంగా ఏరియా చెక్ చేసుకొని డిజైన్ స్టార్ట్ చేయండి. సో ఒకసారి మీరు ఫ్రంట్ డిజైన్ సెట్ చేసుకున్నాక కొంచెం అటు ఇటు ఉందనుకొని చూసి మనం కొద్దిగా కిందికి వెళ్ళాం. ఇందాక నెక్ కొద్దిగా కిందికి జరిగితే కరెక్ట్గా వస్తుంది అని కిందికి వెళ్ళాం కదా. కిందికి వెళ్ళిన తర్వాత ఓకే అయింది మన డిజైన్. మళ్ళీ కొంచెం మనం ఫార్వర్డ్లో చెక్ చేసుకున్నాం, అంతా ఓకే ఉంది పర్ఫెక్ట్గా. అయితే డిజైన్ టోటల్గా రివర్స్ వెళ్తాం మనం. రివర్స్ వెళ్ళి 0 స్టిచెస్ వరకు కంప్లీట్గా రివర్స్ వెళ్ళిన తర్వాత ఏం చేస్తాము, డిజైన్ అన్లాక్ చేసి లాక్ చేస్తాం. లాక్ చేసిన తర్వాత ఫ్రేమ్లోకి వెళ్ళి కంపల్సరీగా బార్డర్ చెక్ చేయాలి. అలా చేయకపోతే ఏంటవుతుంది అంటే మీకు అది లిమిట్ క్రాస్ అయిందా లైన్లో ఉందా మీకు తెలియదు. సగం డిజైన్ వేసాక లాస్ట్ ఎండింగ్లో మీకు ట్రబుల్ అవ్వచ్చు. కాబట్టి అంటే ఫ్రేమ్లో కూడా అది పడుతుందా లేదో చూసుకోవాలి కదా మనం సెట్ చేసిన డిజైన్. తప్పకుండా మీరు స్టిచెస్ అన్నీ సెట్ చేసుకున్న డిజైన్ సెట్ చేసుకున్నాక రివర్స్ వెళ్ళి అన్లాక్ చేసి లాక్ చేసిన తర్వాత బార్డర్ చెకింగ్ చేసిన తర్వాతనే డిజైన్ కలర్ సెట్ చేసి స్టార్ట్ చేయాలండి పేపర్ పెట్టేసి. సో ఇది మర్చిపోకుండా గుర్తుకు పెట్టుకొని 1-2 సార్లు చూసుకొని ఫాలో అవ్వండి. ఫ్రంట్ నెక్ అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ మీకు మిస్ అవ్వదు. 100% ఎలా మార్కింగ్ అయితే ఉందో అలా మీరు 100కి 200% పర్ఫెక్ట్గా సెట్ చేయగలుగుతారు. చూసారు కదండి ఫ్రంట్ నెక్ ఎలా సెట్ చేసుకోవాలనేది. ఇంతకన్నా ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ మీరు ఎవరైనా యూజ్ చేసి ఇంకా కొత్తగా ఇంకా ట్రిక్స్ యూజ్ చేసి మీరు ఏదైనా ఇంకా దీనికన్నా మంచి వీడియో చేయొచ్చు అని మీకు ఏదైనా అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఆ వీడియో ఏదైనా ఉన్నా కూడా నాకు షేర్ చేయండి, నేను కూడా అప్లోడ్ చేస్తాను మీ వీడియోని. అండ్ ఆ క్రెడిట్ కూడా మీకే దక్కుతుంది మొత్తము. అండ్ ఎందుకంటే ఏది అయినా కూడా నెవర్ ఎండ్ అండి. మనం ఎంత ఆలోచిస్తే అంత మనకు తెలుస్తుంది. ఏదైనా కానీ కొత్తది వచ్చింది అంటే అది వాళ్ళు ఆలోచించి తీసుకొచ్చింది. ఇది ఇలా చేయాలని ముందుగా ఏది ప్రిపేర్ చేసి ఉన్నదైతే కాదు. ఎవరి ఐడియాస్కి తగ్గట్టుగా ఎవరి ఇంప్లిమెంట్స్కి తగ్గట్టుగా వాళ్ళు ఎంతైతే స్ట్రాటజీ అనేది వాళ్ళు యూజ్ చేస్తారో సో దాని ఇంప్లిమెంటర్ మనకి ఇక్కడ తెలుస్తుంది అనమాట. అలా ఇంకా ఎవరైనా కొత్త టెక్నిక్స్ యూజ్ చేసి ఇంకా కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి అలా ఏదైనా ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే ఇంకా షార్ట్కట్లోనా నేను ఇప్పుడు చెప్పిన ఈ ప్రొసీజర్ కాకుండా ఇంకా షార్ట్కట్లో ఏదైనా ప్రొసీజర్ ఉంటే ఒకసారి ప్లీజ్ దయచేసి మీరు మెసేజ్ చేయండి. అండ్ ఎలా చేయాలో కూడా నాకు కూడా చెప్పండి, నేను కూడా నేర్చుకుంటాను. నాతో సహా ఇంకా నలుగురికి నేను కూడా చెప్పడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పుడు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అర్థం కాకపోతే కూడా మీరు కామెంట్ చేయండి, అర్థం కాలేదు ఇంకొకసారి చెప్పండి అని. నేను ఇంకొకసారి చెప్పడానికి కూడా రెడీగా ఉన్నాను. అండ్ మీకు అర్థమయ్యేలా ఎలా చెప్తుందో అది కూడా మీరు చెప్పండి, ఆ విధంగా నేను చెప్తాను. అండ్ ఛానల్ని మీరు ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే అండ్ చూడలేదు సబ్స్క్రైబ్ లేదు అంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నెక్స్ట్ వచ్చే ఛానల్స్ అన్నీ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మీరు ఈజీగా చూడొచ్చు. ఎందుకంటే ఏ ఒక్క ప్రాబ్లం మీకు ఎక్కడో చోట ఏదో ఒక దాంట్లో యూజ్ అవ్వచ్చు అని నేను అనుకుంటున్నాను.
అండ్ కొత్త కస్టమర్స్కి మాత్రం ఈ డెమోవి అయితే చాలా యూజ్ అవుతాయి, ఎందుకంటే వాళ్ళు చాలా కన్ఫ్యూజ్లో ఉంటారు. కాబట్టి ఆల్మోస్ట్ మేము ఎంత ట్రైనింగ్ ఇచ్చినా కూడా ఎక్స్పీరియన్స్లో అనేది చిన్న చిన్న మర్చిపోవడం అనేది అండ్ కన్ఫ్యూజ్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో అలాంటప్పుడు ఈ వీడియోస్ చూసి వాళ్ళు కాల్ చేయకుండా కూడా ఓన్గా కూడా ఇంప్లిమెంట్ అనేది చేసుకోవచ్చు. దానివల్ల నేను ఇంత టైం తీసుకొని వీడియోస్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ మీకు ఇంకా ఏదైనా చేయాలి, ఇంకా ఏవైనా వీడియోస్ కావాలి, ఎక్కువ మీరు ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అంటే అవి కూడా మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ అండి.